సార్ జేసీ సార్ కొద్దిగా ఓకే సార్ ఎక్కువ ఓటప్పా ఫ్లాష్ నేను ఇడికిరా నాని ఈ కెమెరా సాంగ్ పడుతది సరిగ్గా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఒడ్డర్ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న రాజకీయ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి నియోజకవర్గాలు కావచ్చు మండలాలను తీసుకున్న మనం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం మీకు తెలియజేస్తూ మరి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, బీసీలకు మన ఒడ్డర్లకు న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో, మరి జరగబోయేది కూడా కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ
ఈరోజు జనవరి 11వ తారీఖు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డీ ఓబన్న జయంతిని జరపడానికి జీవో జారీ చేసిన ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, ఈ జీవోకు కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు శ్రీమతి బీసీ ముద్దుబిడ్డ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా వడ్డెర జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వీళ్ళందరికీ ఈరోజు భారీ ఎత్తున వడ్డర్లకు ఒక పిలిపిస్తానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డీ ఓబన్న వడ్డెర ముద్దుబిడ్డ అని ఒక పిలిపిస్తే ఇక్కడ 63 మండలాల నుంచి స్వచ్ఛంగా ఎంతోమంది వేల మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులకి, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క కులాన్ని గలమిప్పి మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత జయప్రదం కావడానికి కారణం వడ్డెర కులం. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొంచెం వెంకటేశు, తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కొల్లకొంట అంజనప్ప కానీ, అదేవిధంగా మరి టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటనారాయణ కానీ, అదేవిధంగా వడ్డీ గోపాల్ కానీ, సిమెంట్ పోలన్న కానీ, సిఏడ్ రామకృష్ణ కానీ, ఒడ్డు అన్నమయ్య టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య కానీ, అదేవిధంగా సిమెంట్ పోలన్న కానీ, నెటిగల్లు కానీ, మరి సంజయపురం రామాయణేలు, సల్లా రామాయణేలు, మరి ఇక్కడ పేరూరు వెంకటాపురం నాగరాజు కావచ్చు, పేనుగొండ శ్రీనివాసులు కావచ్చు, మరి అదేవిధంగా పల్లపరాజు కావచ్చు, అదేవిధంగా మన గుట్టూరు ఎల్లప్ప కావచ్చు, ఇక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరు గోవిందరాజు, చంద్ర, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మల్లెలు జయరాం కూడా అందరూ కూడా మేమంతా ఐకమత్యంతో కలిస్తే ఈరోజు జిల్లాలో పిలిపిస్తే వేల మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి వడ్డెర కుటుంబ సభ్యుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము వారం నుంచి ఈ కమిటీ చాలా కీలకంగా పనిచేసింది. వారికి ప్రత్యేకంగా నా వంతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి 63 మండలాల వడ్డెర మరి అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, జిల్లా కార్యవర్గానికి, అందరికి కూడా మహిళలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి టైం కేటాయించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానళ్ళకి కానీ అందరికి కూడా ప్రత్యేకంగా నా తరఫున, మా కులం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డీ ఓబన్న, జై జై వడ్డీ ఓబన్న అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, బీసీల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డెర ఆణిముత్యమైనటువంటి వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మా వడ్డెర్లకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మా వడ్డెర్ల కళ, వడ్డెర్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చి వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించి వడ్డెర్ల హక్కుల సాధనకు ఒక అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే జనవరి 11 ఓబన్న జయంతిని ఈరోజు అనంతపురం లలిత కళా పరిషత్ నందు జరపడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరి
ఆధ్వర్యంలో ఈరోజు మా ఒడ్డెర ముడ్డు బిడ్డలందరూ ఆనందంగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాత్రికేయులకు కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఒడ్డెర వాణిని విడిపించడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని, అదేవిధంగా ఒడ్డెర్ల కోరికలైనటువంటి అన్ని కోరికలు తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మా ఒడ్డెర్లందరూ తెలుగుదేశం ప్రభుత్వం వైపు, ఎన్డీఏ ప్రభుత్వం వెంట నడవడానికి ముందున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో 90% పైగా ఒడ్డెర్లు హక్కులు వినియోగించుకొని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్నారు. వాళ్ళ హక్కులు కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కోరికలు ఉన్నాయి. వారిలో 15% కానీ, రాజకీయ చైతన్యం కానీ, ఇలాంటి కోరికలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో, నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై వడ్డెరా, జై జై వడ్డెరా. జై వడ్డెరా, జై జై వడ్డెరా. కొత్త సంవత్సరం వస్తానే మనకి ఒక పండుగ సంక్రాంతి, భోగి అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తానే 2025 నుంచి మా ఒడ్డర్లకి ఒక పండుగలా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే జనవరి వస్తానే, జనవరి 11వ తారీఖు ఒడ్డే ఓబన్న స్వతంత్ర శ్రమయోగుడు, ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన ఒడ్డే ఓబన్న గారి జయంతి రావడం, అది ఒడ్డర్లకి చాలా గుర్తింపిచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువగలం అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ జీవో తేవడానికి అనేక కష్టపడిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సవితమ్మక్క గారికి, అనంతపురం శాసనసభ్యులు ఈరోజు జరిగిన అనంతపురం జరిగిన లెక్కల పరిస్థితిలో జరిగిన ప్రోగ్రాంకి అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు, సత్యసాయి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు పార్థసారథి గారు, మిగతా చైర్మన్లు, డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్యంగా మన వడ్డే సోదరులంతా ఏకదాటిగా ఒక 1 వీక్ నుంచి అందరూ కష్టపడుతున్నారు. అదేవిధంగా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులందరికీ డిపార్ట్మెంట్గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఒక పిలుపు ఇస్తానే ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డే సోదరులంతా పిలుపు మేరకు, ఫోన్ మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి లక్ష మందిలో వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరిన్ని రాజకీయాలు అయితేనేమి, మన కొండ కోరిల హక్కులకి అయితేనేమి, మనకు రావాల్సిన పథకాల గురించి కానీ అన్నిటికీ మన మంత్రివారి గారు సపోర్ట్ చేసి అవన్నీ సీఎం గారు దృష్టికి తీసుకుపోవాలి. ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం టీడీపీలో, ఎందుకంటే 90% టీడీపీలో పనిచేస్తున్నాం. వాళ్ళందరికీ పదవులు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వడ్డెరా, జై జై వడ్డెరా. కూటమి ప్రభుత్వం 2005లో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను ప్రతి జనవరి 11వ తేదీ జరుగుతుంది. దానికి జీవో ఇచ్చి కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు ఒక మంచి విజయాన్ని ముందుకు మాకు అవకాశం ఇచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు అందరికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నలుమూల నుంచి వచ్చి వడ్డర్లు వాళ్ళ వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు చేసుకొని భారీగా తరలి వచ్చి ఈరోజు చాలా బాగా లలితకళ పరిషత్తులో, అనంతపురం లలితకళ పరిషత్తులో బాగా ఘనంగా విజయవంతం చేశారు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, అలాగే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకు, మిగతా ముఖ్యమైన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.